గైస్ మనం ఇప్పుడు పై వరకు వచ్చేసాం. ఇదిగోండి నా వెనకాల ఉంది పరశురామ్ కుండ్. కొంచెం ముందుకు వెళ్తే పాండ్ వస్తుంది అనమాట. దాని ముందు చిన్నది ఇలా పెట్టారు పరశురామ్ కుండ్ అని ఎంట్రీలో. ఇప్పుడు మనం అలా కిందకి వెళ్తాం. ఇది ఎంట్రీ. ఇప్పుడు మెట్లో నడుచుకుని వచ్చి ఇప్పుడు మనకి కిందకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా గైస్, కింద చూసాం కదా, కింద నుంచి జస్ట్ మెట్లు ఎక్కుకొని వస్తే పైకి వస్తాం. ఇదే గుడి, పూజ అవుతుంది. అదే వీళ్ళు ఇంకా రాత్రి నుంచి అలాగా చేస్తూనే ఉన్నారు ఆపకుండా. అసలు మధ్యలో బ్రేక్ కూడా తీసుకోలేదు నాకు తెలిసి. ఒక షిఫ్ట్ అయితే ఇంకో షిఫ్ట్ అలాగ అనుకుంటా. ఇదిగోండి ఇలా రావాలి. ఇది గుడి, ఇదంతా మూస్తారు ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి హాయ్ హాయ్ పిల్లలు. ఇప్పుడు మనం ఇలా పైకి వచ్చాము. ఇలా పైకి వచ్చి ఇటుపక్క వెళ్ళిపోతే గుడి. చాలా కన్స్ట్రక్షన్స్, చాలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బాత్రూమ్లు ఎక్సలెంట్. మన టెంట్ లో ఉన్నాం కదా, టెంట్ లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం ఏం రాలేదు. చాలా బాగుంది. ఇదిగోండి ఇది మామూలుగా ఇక్కడ ఏదైతే హోమం చేస్తారు కదా, అది ఆ ప్లేస్ ఇది. ఇదేమంచి మెయిన్ గుడి అనమాట. ఇక్కడ రామ రామ అని మ్యూజిక్ అవుతుంది. ఇలా పైకి వెళ్ళిపోతే ఇంకో 2 గుళ్ళు ఉన్నాయి పైన. అవి నార్మల్. పరశురామ నుంచి ఫుల్ పైన ఉంది, ఫుల్ పైన ఉంటుంది. చూపిస్తాం. ఇదిగోండి ఇలా వెళ్ళాలి. ఇదిగోండి ఇలా. ఊరు మనం పైకి వెళ్తున్నాం. నిన్న నైట్ మాత్రం అసలు నిద్ర రాలేదు. సౌండ్ ఉంది. పర్లేదు, పడుకున్న ప్లేస్ ఉంది కదా, చాలు. పడుకున్నాను లేసాను అలాగే అయింది. ఇదిగోండి ఇది కొత్త కట్టారు. పరశురామ్ కుండ్ ట్రినిత్ ఆఫ్ వరల్డ్ సోల్ ఆఫ్ భారత్. చూడు, ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. ఇదిగోండి ఇదే గుడి కనబడుతుందా. దాని చుట్టూ ఇదే కడుతున్నారు. చూసి విజిటింగ్ పాయింట్ లాగా. ఇక్కడ నుంచి విజిటింగ్ పాయింట్. ఇదిగోండి ఇదంతా. ఓకే గ్యాస్, ఇలాగే ఉంటుంది. మీరు కూడా ఇలాగ వచ్చారు అనుకోండి. ఇలాగ వచ్చి ఇక్కడ మ్యాక్సిమం అడగండి. వెళ్ళి అడిగితే ఓకే, మీరు వచ్చే టైంకి ఇంకోలా ఉంటుంది, నేను వచ్చిన టైం వేరేలాగా ఉంది కదా. చూడండి, ట్రై చేయండి ఉండడానికి ఫ్రీ స్టే. లేకపోతే ఇక్కడ కూడా టెంట్ వేసుకొని ఉండండి. ఓకేనా. ఇదిగోండి ఇదే. ఇలా పైకి వెళ్ళిపోతే ఇంకేమో ఉన్నాయి. పైకి వెళ్ళాక చూద్దాం అసలు ఏమున్నాయి. ఏం లేకపోతే అసలు వీడియో కూడా తీయను. ఇది మెయిన్లీ మీరు అలా రావాలని వీడియో మాత్రం ఫుల్గా చూపించిన. మేబీ సైట్ ఆఫ్ గ్లిమ్స్ చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియో బాయ్. ఓకే గైస్, మనం ఇప్పుడు ఇందాక చూసారు కదా, అది ఎంట్రీ అనమాట. పరశురామ్ బోర్డు చూసారు కదా, అదే తమిళనాడులో కూడా ఉంటుంది. అది ఎంట్రీ అనమాట. అప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మనకి కిందకి రావాలి. కిందకి వస్తున్నాం. కిందకి వచ్చాక ఆడికి వెళ్ళి చూడాలి అసలు ఎలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పైనుంచి ఇలా కనబడుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి కిందకి వెళ్ళి పరశురామ్ కుండ్, ఇతను 6th అవతార్ అనమాట విష్ణుకి. పరశురామ్ కుండ్. కుండ్ అంటే పాండ్ అనమాట. కుండ్ అంటే పాండ్ అనమాట. కుండ్ అంటే పాండ్ లాగా. ఇప్పుడు ఆడికి వెళ్ళి చూస్తాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ వాయిస్ని అబౌవ్ నోటి వాళ్ళ నాన్న చెప్తే ఇక్కడికి వచ్చి స్నానం చేశారంట. పాపాలంటే పోతాయని. రాముడు అవతార్కే పాపాలు పోయాయంటే ఇది అంత పవర్ఫుల్ అని జస్ట్ చెప్తుంది అంతే. ఈ వాటర్ అంత పవర్ఫుల్, మీ సిన్స్ అన్ని పోతాయని చెప్తున్నారు. ఎందుకండి ఇదే చూడండి ఎంత బాగుంది. కానీ వాటర్ మాత్రం చాలా ఫోర్స్గా వస్తుంది. మొత్తం ఇదంతా గ్లేషియర్ వాటర్ అనుకుంటా. మ్యాక్సిమం గ్లేషియర్ వాటర్. మా వాళ్ళు కిందకి ఉన్నారు. మన వాళ్ళు కింద ఉన్నారు. కింద నుంచి అలా వెళ్తున్నారు కిందకి. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చారంటే చెప్పినట్టే చేయండి. ఇక్కడ ఉండండి, గుడి దగ్గర ఉండండి, పర్లేదు, బాగానే ఉంది. మొత్తం బాత్రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫ్లష్ ఉంది. వాటర్ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ నుంచి ఒక పైప్ పెట్టుకొని పైకి తీసుకెళ్తారు అంతే, పెద్ద పైపు. ఇంకా A to Z ఇక్కడ నుంచి ఇంకా వాటర్ మొత్తం ఇంకా అందులోకి వెళ్ళిపోతుంది. చాలా ఫోర్స్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం వాటర్కి అసలు స్కేర్సిటీ లేదు. ఇక్కడ వస్తే ఇలాగ వచ్చి ఇక్కడ ఉండిపోండి. ఒకవేళ సోలోకి వచ్చారంటే ఒకవేళ అంత
ఫ్యామిలీ తాలూకు వచ్చారు అనుకోండి, దగ్గర ఉన్నారు. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. చాలా కిందకి నడాలి. చాలా చాలా కిందకి నడాలి. కిందకి నడుస్తూ కిందకి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఇక్కడ ఎలాగుందంటే ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉంది. మనం నిన్న నదిలో స్నానం చేస్తాం డైరెక్ట్గా. ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉంది, మనకి అంత అవసరం లేదు. మొత్తం అది ఫుల్ డ్రెస్అప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పైకి వెళ్తున్నాం కదా, చాలా చలిగా ఉంటుంది. అందుకే అందుకే ఇలా ఇప్పుడు ఏం ములగట్లేదు లోపలికి. ఇదిగోండి, ఇదే పాండ్. చాలా చిన్నగా నీట్గా ఉంది. చాలా మంది ఇక్కడ స్నానం చేస్తున్నారు. హలో గాయ్స్, ఈరోజు ఫ్రెష్ డే. ఈరోజు డే నెంబర్ 3. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, గుడి దగ్గర ఉన్నాం. ఇక పొద్దున్న స్టార్ట్ అవ్వాలి, జర్నీ స్టార్ట్ అవుతుంది. 180 కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి టెజు దొంగ వ్యాలీ. చూడాలి అసలు ఈరోజు ఏమంటే ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇక్కడ మరి ప్రసాదం ఉంటే తినడానికి వెళ్తాను. చూడాలి ఇంకా స్టార్ట్ చేస్తారు లేదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మీకు అసలు ఏరియా ఎలాగుంటుందో చూపిస్తాను. ఓకేనా?